ప్రియులారా, గడిచిన కాలంలో మన నిర్గమకాండం 12వ అధ్యాయము విషయ సూచికను నేర్చుకున్నాం. అందులో 51 వచనాలు, 12వ అధ్యాయంలో 51 వచనాలు ఉన్నటువంటి ఈ 12 విభాగాల గురించి కూడా నేర్చుకుంటూ ముందుకు సాగాం. మరి ఈ దినమున మనం డీటెయిల్డ్‌గా ఆ యొక్క 12వ అధ్యాయము వివరణను తెలుసుకుందాం. ఈ దినం మనం 12వ అధ్యాయం నిర్గమకాండం మొదటి 13 వచనాలని ధ్యానం చేయబోతున్నాం. నేను ఒక్కొక్కటిగా మనం చదువుతూ ముందుకు సాగుదాం. అందులో ఉన్నటువంటి పరమార్థాలని గ్రహిద్దాం. మరి ముఖ్యంగా ఐగుప్తులో ఉండగానే మోషే అహరోనులు దేవుడిచ్చినటువంటి నియమావళి ఉంది ఇక్కడ. అందులో ముఖ్యంగా ఈ పండుగకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. అవి ఎందుకు ఏర్పాటు చేయాలి, ఎలా చేసుకోవాలి, ఈ విధి విధానాలు, ఈ పండుగలో మనం ఏమి చేయకూడదు, ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరు చేయాలి, ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా దేవుడు తెలియపరిచాడు. ఒకసారి చూద్దాం మనం. నిర్గమకాండం 12వ అధ్యాయం ప్రారంభం నుండి. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చెను. ఐగుప్తు దేశంలో ఉండగా జరిగింది మోషే అహరోనులు అన్నటువంటి విషయాలు దేవుడు గ్రంథకర్త మోషే గారి ద్వారా దేవుడు మనకు రాయిస్తూ ఉన్నాడు. ఇది ఐగుప్తులో వాళ్ళు ఉండగానే దేవుడిచ్చినటువంటి ప్రకటన. ఇంకా 10వ తెగులు రాలేదు. ఇశ్రాయేలీయులు విమోచించబడడం జరగలేదు సంహారపు దూత నుండి. వారు ఐగుప్తుని ఇంకా విడవలేదు. ఇవన్నీ జరగక మునిపే దేవుడు ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ నిజంగా ఒకంత ఆశ్చర్యాన్ని గొలిపించే విధంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు ఏమీ జరగక మునిపే, ఏమీ కాక మునిపే చాలా ముందస్తుగా చెప్తున్నటువంటి విషయాలు ఉంటాయి దేవుడు. అంటే ఆయన ప్రిపరేషను మానవుణ్ణి ఎలా చేయిస్తాడంటే చాలా ఎర్లీగా చేస్తాడు. ఏదో కబీర్ దాసు హిందీ పోయేట్ ఒక ఆయన అన్నాడు, కాల్ కరైసో ఆజ్ కరైసో అబ్ అంటాడు ఆయన. అంటే రేపు చేయవలసిన పనిని ఈరోజే చేయండి, ఈరోజు చేయవలసిన పనిని ఇప్పుడే చేయండి. ఎందుకనంటే పల్మే పరళై హోయగో బహురీ కరయగో కబ్ అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఒక్క క్షణంలో ప్రళయం అనేది వచ్చేస్తే మళ్ళీ మీరు ఎప్పుడు చేస్తారు? అంతం అనేది జరిగిపోయిందంటే ఇక చేయటానికి ఎక్కడుంది అనేది. సో రేపటి పనులు కూడా ఈ రోజే చేయమన్నటువంటి రీతిగా ఆయన పురికొల్పటం జరిగింది. అంటే ప్రతిదీ వాయిదా వేస్తూ మనం కుట్టుకుంటూ అన్నీ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయేటట్టు నిలువ పెట్టుకుంటున్నటువంటి మనకి దేవుడు చెప్తున్నటువంటి అద్భుతమైన మాట ఏంటంటే ఇవన్నీ ఏమి జరగక మునిపే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలని మాట చెప్తే నిజమేనండి. దేవుడు నిజంగా ఆయన ప్రణాళిక ఎంత ముందస్తుగా ఉంటుందంటే తల్లి గర్భములో నిన్ను రూపించక మునిపే నిన్ను నేను ఏర్పరచుకున్నాను అంటాడు ఇర్మియా గారు. మనల్ని అందరినీ కూడా అలాగే ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఈ సృష్టి అంతా పుట్టక మునుపు నుంచే మనం దేవుడి ఆలోచనలో ఉన్నవాళ్ళం. జీవితం చాలా చిన్నదిగా, లేదంటే ఏదో మనం అనుకున్నది సాధించకపోతే ముగించుకునేదిగా చాలా మంది లైట్ తీసుకుంటున్నారు పిల్లరా. దేవాది దేవుడి ఉన్నతమైన ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిన జన్మండి. నిజంగా మనం చాలా భాగ్యం. దేవుడి అంశతో, దేవుడి సంకల్పముతో పుట్టబడినటువంటి వాళ్ళం. గాలికి పుట్టినటువంటి వాళ్ళం కాదు. ఏదో లోకంలో అనుకున్నట్టు ఎవరి వల్లనో మనం తృణీకరించబడ్డాం, అనగారిన వాళ్ళం అన్నటువంటి ఆలోచన కూడా చేయటం ఏమాత్రం మంచిది కాదు పిల్లలు. దేవుడు ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే ఇంకా 10వ తెగులు ప్రారంభం అవ్వలేదు. ఇశ్రాయేలీయులను దేవుడేం ప్రక్కన వినాయించలేదు, వారిని విభాగించలేదు, ప్రత్యేకపరచలేదు, వారినేమో కాపాడింది లేదు. ఇంకా అలాగే ఐగుప్తు విడవటానికి ఒక్క అడుగు కూడా వేసింది లేదు.
కానీ అంతకు మునిపే దేవుడు ఏం చేస్తున్నాడంటే క్లారిటీగా ఏమని చెప్తున్నాడంటే, నాయన మీరు ఐగుప్తులో ఉండగానే ఇవన్నీ ఏం స్టార్ట్ చేయకముందే ఇది ఎందుకు జరుగుతుందో అన్న క్లారిటీ మీకు ఉండాలి. అది నిత్యము మర్చిపోకుండా ఉండటానికి ఏటేటా మీకు గుర్తు చేయటానికి ఒక పండుగలాగా దాన్ని ఆచరించాలి అన్నటువంటి విషయం దేవుడు చెప్పాడు. అంటే వ్యవస్థీకరణ అంటారు దీన్ని. ఒక సిస్టమేటిక్గా సమాజాన్ని నిర్మించటం, నడిపించటం ఎట్లా అన్నది దేవుడికి మించి ఎవ్వరికి తెలియదండి. అది అంత సులభమైన విషయం కాదు. అసలు ఒక రూల్ పెట్టుకొని, మనం చిన్న రూల్సే పెట్టుకొని చూడండి ఇంట్లో, మనం దాన్ని తొందరలోనే అటకెక్కించేస్తాం ఎన్నోసార్లు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. దేవుడు ఒక సిస్టమ్ రూల్ పెట్టి ఎంత చక్కగా పాటిస్తాడో, ఇంప్లిమెంట్ చేయటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో ఆలోచన చేయగలిగితే మనం ఎంత వెనకబడి ఉంటాం ఈ విషయంలో ఆలోచన చేస్తే. జనవరికి ముందు కంపల్సరిగా ప్రతి ఒక్కరూ ఒక దాన్ని కొనుక్కుంటారండి. మీకు తెలుసు కదా, ఏం కొనుక్కుంటారండి? డైరీ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారా లేదా ఇక్కడ? జనవరికి ముందు ప్రతి సంవత్సరం జనవరికి ముందు డైరీలు కొనుక్కుంటూ ఉండేవాళ్ళు ఉంటారండి. ఎందుకు కొనుక్కుంటారు అని అంటే, ఇంకా రోజు రాసేద్దాం తప్పనిసరిగా అని కొనుక్కొని దాన్ని జనవరి 1న మాత్రమే, లేదా మహా అంటే 2వ తారీఖు 3వ తారీఖు వరకు మాత్రం ఆర్భాటంగా రాసి ఇంకా 4వ రోజు నుంచి దాన్ని అటకెక్కించేస్తారు. ఇంక వేరే దానికోసం దాన్ని వాడతారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూడలేదు మనం? చూడడం ఏంటి, మనమే ఉన్నాం కదా, మనమే ఉన్నాం కదా. రోజు డైటింగ్ చేయాలి, వాకింగ్ చేయాలి ఖచ్చితంగా అని టార్గెట్లు పెట్టుకో ఉంటాం. అవి అటకెక్కిపోతాయి. ఈ రోజు నుంచి ఇవి తినకూడదు, ఇవే తినాలి అన్నటువంటి నియమం పెట్టుకుంటాం. అవి అటకెక్కుతాయి. అన్నీ అటకెక్కించటమే మన పని. దేవుడు మాత్రం అండి దశాబ్దాలు కాదు శతాబ్దాల తరబడి ఈ పండుగలను ఆచరింపజేశాడు. సజీవంగా ఆయన సంకల్పాన్ని తరాల వెంబడి తరాలకి క్యారీ ఫార్వర్డ్ చేశాడు. దేవుడు అంత గొప్పవాడు, అంత ముందస్తు ప్రణాళిక కలిగినటువంటి మహనీయుడు. అందుకే ఆయన దగ్గర మనం ఉండిపోతే చాలండి. ఆయన నడిపింపులో మానవుడు ఉండిపోతే చాలండి. ఇంకేం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనేం లేదు. చాలా మంది మనం అనుకుంటూ ఉంటాం, మన అమ్మ నాన్నలు మించిన భరోసా ఎక్కడుంది? మంచిదే, కాదనలేదు. కానీ వాళ్ళకు మించిన భరోసా మన కన్న దేవుడు. ఆ దేవుడు చెప్తున్నటువంటి విషయాలు 2వ వచనంలో, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల అంటున్నాడు. ఈ నెలల్లో మొదటి నెలని అబీబు నెల అని అంటారండి. అంటే ఇశ్రాయేలీల క్యాలెండర్ మనకు బాగా పరిచయమైన క్యాలెండర్ ఏంటంటే గ్రెగోరియన్ క్యాలెండర్, దాన్ని ఇంగ్లీష్ క్యాలెండర్ అంటాం కదా. ఈ జనవరి ఫిబ్రవరిలే మనకు తెలుసు, కానీ తెలుగు నెలలు కూడా ఉన్నాయి. ఐడియా ఉందండి ఎవరికైనా? తెలుగు నెలలు కూడా చైత్రమ, వైశాఖ, జ్యేష్ఠం, ఆషాఢం. ఇప్పుడు ఏ మాసం జరుగుతుంది తెలుగు నెలల్లో? శ్రావణ మాసం జరుగుతుందండి. ఇంతకుముందు ఆషాఢం అయిపోయింది, ఇప్పుడు శ్రావణ మాసం జరుగుతుంది. ఇంగ్లీష్ నెలల్లో జరుగుతున్నటువంటి నెల ఏంటి అంటే ఆగస్టు నెల. తెలుగు నెలలో అయితే శ్రావణ మాసం. ఇది ఎలాగైతే ఒక్కొక్క జనానికి వాళ్ళ క్యాలెండర్లు, వాళ్ళ నెలలు ఎలా డిఫరెంట్గా ఉంటాయో, ఇశ్రాయేలీలకు కూడా నెలలు వేరే వేరే ఉన్నాయి. వాళ్ళ మొదటి నెల ఏమిటి అంటే అబీబు నెల అనేటటువంటి, అబీబు, నీసాను, రకరకాల పేర్లు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇందులో ఈ మాసం ఎప్పుడు వస్తుంది అని అంటే మార్చి చివర, ఏప్రిల్ మొదట, ఆ ప్రాంతాల్లో కాస్త అటు ఇటుగా ఈ ఇశ్రాయేలీల యొక్క తొలి మాసం అనేది రావటం జరుగుతుంది, నీసాను మాసం. నిజంగా ఈ తారీఖులలో ఇది ఎందుకు ఏర్పాటు చేయాలని దేవుడు అంటున్నాడంటే, దాని వెనుక చాలా పెద్ద ప్రణాళిక ఉంది, చాలా పెద్ద గోల్, లక్ష్యం ఉంది. ఒక గమ్యం చేరుకోవాలి.
ఇది ఒక ఛాయారూపకంగా చెప్తున్న మాట, ఇది దేవుడు ఒక నీడలా చెప్తున్న మాట. నిజం ఒకటి ఉంది, సత్యం ఒకటి ఉంది, పరమార్థం ఒకటి ఉంది, చేర్చవలసిన గమ్యం ఒకటి ఉంది. అదే ఏమిటి అని అంటే, ఇదిగో చూడండి ఏం చెప్తున్నాడు ఈ నెలలో ఏం చేయాలంటే, మరి 3వ వచనంలో చెప్తున్నాడు, మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైను మేక పిల్లనైను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైను ఒక మేక పిల్లనైను తీసుకొని వాళ్ళను. ఈ గొర్రె పిల్లను కుటుంబానికి ఒకటి తీసుకోవాలి, మేక పిల్లను కుటుంబానికి ఒకటి తీసుకోవాలి అని ఈ విషయాలు దేవుడు చెప్తూ వస్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? పస్కా విషయం, పస్కా పండుగను గురించినటువంటి స్థాపన ఇదంతా. టోటల్ గా ఇదంతా మొత్తం దేని గురించి చెప్తున్నానంటే, పస్కా అనేటటువంటిది ఎలా చేసుకోవాలి అన్నటువంటిది తెలియపరుస్తూ చెప్తున్నటువంటి మాట. ఈ టైంలోనే ఎందుకు చేయాలి అని అంటే, ఎవరికైనా ఐడియా వచ్చిందా? ఏంటి నిజం ఏంటి? నీడగా చెప్తున్నది మాట ఇది. అభిమ నెలలో అంటే మార్చి ఎండింగ్, ఏప్రిల్ ఫస్ట్ వీక్ కాస్త అటు ఇటుగా జరుగుతున్నటువంటి ఈ టైంలోనే ఎందుకు పస్కా ఏర్పాటు చేసుకోవాలనేది, ఎందుకొరకు అనేది ఏమైనా ఎవరికైనా ఐడియా వచ్చిందా? విషయం తట్టిందా? క్రీస్తు మరణము కొరకు. వెరీ గుడ్, వెరీ గుడ్. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణము, పునరుద్ధానము మరి ఈ నెలలో జరుగుతాయి కదండి. ఇవి రెండు కూడా మనకు ఈ నెలల్లోనే మనకు వస్తాయి చూడండి. మార్చి మాసంలో, ఏప్రిల్ మాసంలోనే వస్తాయి. ఎందుకంటే అసలు పస్కా పశువు దగ్గరికి తీసుకెళ్లి వెళ్ళటానికి ఈ కొసరు పస్కా పశువులను ఏర్పాటు చేస్తూ ఆ నెలలు పెట్టాడు. నిజంగా యేసు ప్రభుల వారి యొక్క కాళ్ళు ఎందుకు విరగొట్టలేదు అన్నదానికి ఒక 100% ఒక క్యాలిక్యులేషన్ ఉంది, ఒక శాస్త్రీయమైనటువంటి దృక్కోణం ఉంది. శాస్త్రం అంటే మరలా సైన్స్ శాస్త్రంగా నేను చెప్పేది, ధర్మశాస్త్ర సంబంధమైన దృక్కోణం ఉంది. కాబట్టి ఇదంతా కూడా పస్కా పశువు, అసలు శిశుల పస్కా పశువు క్రీస్తు దగ్గరికి తీసుకురావటానికి చెప్తున్నటువంటి విషయాలు. ఈ గొర్రె పిల్లల్లో కూడా ఎలాంటి దాన్ని తీసుకురావాలి అనేది కూడా చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. ఏమండి, ఒకసారి చూద్దాం. అక్కడ 4వ వచనంలో, ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకోవాలి. నిజంగా దేవుడు ఎంత ఈ మాటలో మనకేమి స్ఫురిస్తుంది చెప్పండి, ఒక పరమార్థం. 5వ వచనంలో ఆ గొర్రె పిల్లని తినడానికి ఒక కుటుంబం సరిపోదు. అంటే గొర్రె పిల్ల పెద్దగా ఉంది, కానీ కుటుంబం చిన్నగా ఉంది, మాంసం మిగిలిపోతుంది. మరి అలా మిగిలిపోకుండా ఉండటానికి ఏం చేయమంటున్నాడు దేవుడు అంటే, ఇంకో కుటుంబాన్ని కూడా మీరు క్లబ్ చేసుకోండి అని మాట్లాడుతున్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి చెప్పండి? ఆహారాన్ని వృధా చేయకూడదు అనేది దేవుని ఉద్దేశం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆహారాన్ని, సహవాసం ఓకేమ్మా. రెండోది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అనవసరమైన వృధా ఆహారాన్ని చేయకూడదు అని. ఇప్పటికీ మన పిల్లల్లో మనం నేర్పించనేది ఒక గుణం, మంచి గుణం ఏంటంటే, చాలా మంది కరివేపాకులు పక్కన పెడతారు. ఉన్నారా లేదా అంటారు. అసలు వాళ్ళు కాదు, మనలో కూడా కొంతమంది కరివేపాకులు పక్కన పెడతారు. అసలు మీకు తెలియని సత్యం ఏంటంటే 10 రకాలైన ప్రయోజనాలు ఉన్నాయటండి కరివేపాకు. జుట్టు రాలిపోకుండా చూడటంలో నంబర్ 1గా అది పనిచేస్తుందట. కంటి చూపుకు చక్కగా పనిచేస్తుందట. బ్లడ్ అనేది చిక్కబడకుండా పనిచేస్తుందట. అసలు మీకు తెలుసో తెలియదో, బాలింతగా ఉన్నటువంటి ఆమెడికి ఈ అమ్మగారింటికి వెళ్ళినప్పుడు ఒక 3 months వరకు మినిమం ఏం పెడతారు చెప్పండి? కరివేపాకు కారం పెడతారు. ఏం పిచ్చోలని అవి పెడతారనుకుంటున్నారేంటి? అసలు ఆ బాలింత దేహం, చిన్న బిడ్డ దేహం, వాళ్ళకు అన్నటువంటి బిడ్డ దేహం, ఆ బాలింత దేహం మరలా ఆమెకు పీరియడ్స్ వచ్చేంత వరకు, అంటే సాధారణంగా నెలసరి వచ్చేంత వరకు కూడా ఇద్దరి దేహాలు సేమ్ టు సేమ్ ఉంటాయటండి. ఆ తల్లి దేహం, ఆ బిడ్డ దేహం రెండు అంత లేతగా ఉంటాయట. ఆ బాలింతకు ఉన్నటువంటి ఆ ప్రత్యేకత. ఆ స్థితిలో నుంచి మరలా సాధారణ స్థితికి రావటానికి
ఉపయోగపడేటటువంటిది ఈ వెల్లుల్లి కారం లాంటిది, తర్వాత వచ్చేసి ఈ కరివేపాకు కారం లాంటిది. ఇంకొకటి ఏంటంటే దీని వెనక చాలా మంచి పరమార్థం. పెద్దలు ఎంత చక్కగా ఆలోచన చేశాడు, వాళ్ళకి ఎంత మంచి ఆలోచన ఇచ్చాడో దేవాది దేవుడు చూస్తే. వన్స్ అపాన్ ఎ టైం ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్ అయితే ఉన్నాయి, కానీ వన్స్ ఖచ్చితంగా పురిటి నొప్పులతో డెలివరీలే ఉండేటివి. మాకు తెలుసు కదా మీకు. నాకు తెలిసి ఇక్కడ జాయిన్ అయినటువంటి తల్లుల్లో మరి ఎక్కువ మంది పాతకాలం వాళ్ళు, అందరికీ నార్మల్ డెలివరీలో అయినటువంటి పరిస్థితులే ఉండొచ్చు. మా అమ్మగారికి 6 సంతానం మేము. వాళ్ళకి అసలు సిజేరియన్ అంటే తెలీదండి. పిల్లలు లేకుండా ఆపరేషన్ చేస్తారంటే ఏదో జరిగిపోద్దేమో భయపడిపో అని, మేము చచ్చిపోతామేమో అని ఆ భయాలు ఉండేవి. ఇది పిల్లలు లేకుండా ఆపరేషనే వాళ్ళకి కొత్త. అప్పుడు డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ రే చేయించుకోండి, ఆపరేషన్ చేయించుకోండి పిల్లలు లేకుండా, మీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రజల్లో కొంచెం ధైర్యాన్ని నింపడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళట. రాత్రి డెలివరీ అయితే ఉదయానికి పనికి పోయేవాళ్ళు. అయినా కూడా ఈ పురిటి నొప్పులు ప్రభావం ఏంటంటే బాగా గమనించగలిగితే, ముఖ్యంగా తల్లిదండ్రుల మీద, ఆ బిడ్డలు కన్నటువంటి ఆ తల్లి తల్లిదండ్రుల మీద, భర్త మీద కోపం పెంచుకుంటుందట. ఎందుకు అంటే అసలు నాకు ఈ రకమైనటువంటి పురిటి నొప్పులు కానీ, ఈ బాలింతకు సంబంధించినటువంటి ఇరుకులు ఇక్కట్లకు కానీ కారణాలు ఇదిగో పెళ్లి చేసిన మా అమ్మ నాన్నలది, దగ్గరకు వచ్చిన మా ఆయనది అని ఆలోచన చేసి వాళ్ళ మీద ఒక నెగిటివిటీ పెంచుకుంటుందటండి బాలింత. ముఖ్యంగా భర్తను దగ్గర రానికూడదు అని ఆలోచన చేస్తారు. అలాంటి ఆలోచనలన్నీ దూరం చేసి సహజమైనటువంటి కోరికను దగ్గర చేసేటటువంటి లక్షణాలు ఆ వెల్లుల్లి కారంలో, తర్వాత ఈ కరివేపాకు కారంలో ఉంటాయట. అసలు ఎంత అంటే ఆ ఏహ్యభావం, ఆ భయం, ఆ ఆక్రోశం దగ్గరకు రానికూడదు అన్నటువంటి ఆలోచనలు ఈ అమ్మ నాన్నలు కూడా నాశనం చేసిన ఆ జీవితాన్ని దాన్ని మరలా రీస్టోర్ చేస్తాయట వాళ్ళు. మనకెక్కడ దొరుకుతుంది ఇవన్నీ? లేదా అసలు అవి పెట్టట్లేదండి ఇప్పుడు. ఏం ఎవరు తినట్లేదు అసలు. అవి బాలింతలే కాదు, ఎవరు తిన్నా మంచిదే, ఎవరు తిన్నా మంచిదే. ఈ మధ్యకాలంలో మధుమేహం ఉన్నటువంటి వాళ్ళకి చెప్తున్నారు చాలా మంది, వెల్లుల్లి కారం లాంటిది తినండి బాబు, మంచిది ఆరోగ్యానికి అన్న మాట కూడా చెప్తున్నారు. ఎందుకు? అది శ్రేష్టమేది. అలా మీరు చూడగలిగితే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆహారం తినేటప్పుడు ఎట్లా తినాలి అని అంటే, ప్లేటు కడుక్కోవటానికి అవకాశం లేదేమో అన్నంతగా తినాలి. అలాగే చేతులతో చాలా మంది చెప్తూ ఉంటారు, ఏమంటారు అంటారండి, నాక్కున్నారనుకోండి, వేలు నాక్కున్నారనుకోండి, ఏమంటారు తెలుసండి కొంతమంది పెద్దవాళ్ళు, నేను విన్నాను. ఏమని చెప్తారండి నాక్కుంటే? చేతులలా వేళ్ళలా నాక్కోకూడదు, దరిద్రం వస్తుంది, దరిద్రానికి సూచన అండి. ఈ మాట చెప్పిన వాళ్ళు నిజంగా అనకూడదు కానివ్వండి, వాళ్ళు దరిద్రులు. ఎందుకనంటే అస్సలు చేతుల దగ్గర ఏవైతే వేళ్ల దగ్గర మిగిలిపోయినది ఎంత చక్కగా మిక్స్ అయిపోయి ఉంటుంది తెలుసా? మామూలుగా తినదానికంటే ఆ నాక్కుని తినటం దానిలోనే ఎక్కువ మజా ఉంటుంది, ఎక్కువ టేస్ట్ ఉంటుంది, అన్ని బాగుంటాయి, న్యూట్రియంట్స్ అన్ని ఉంటాయి. అవి మర్చిపోకండి. ఎవరు ఏం చెప్పినా ఆలోచన చేయకండి, వేస్టేజ్ అనేది చెయ్యకూడదు. యేసుప్రభుల వారు కూడా 5,000 మందికి మనకు 5 రొట్టెలు 2 చేపలు పెట్టిన తర్వాత ఏం చేశాడని రాయబడిందండి? ఏమీ నష్టపోకుండా మిగిలిన మొక్కలు 12 గంపలకి ఎత్తటం జరిగింది అని చెప్పడం. ఎందుకంటే దేవుడి రెక్కల కష్టం అండి అది. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. అన్నం అనే పాట ఉండేది 5th క్లాస్లో అనుకుంటాను, అది లాస్ట్ సిలబస్ ఇప్పుడైతే మారిపోయింది. కానీ మొదటి కాలంలో అన్నం అనే పాట ఉండేది. దాని వెనక అమ్మ నాన్నల కష్టము, రైతు కష్టం, అన్నిటి గురించి కూడా చెప్తారు. వీటన్నిటికంటే దేవుడి కష్టం ఉంది. అసలు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందేమో, 1 ఎకరం పండించాలంటే రైతు ఎన్నో కష్టపడతాడే, మరి భూమినంతా పండించడానికి దేవుడిది ఎంత కష్టం ఉంటుంది. అలా పండించడానికి సంబంధించి ఆకాశం నుండి వర్షాన్ని కురిపించడం ఎవడి తరం అవుద్ది మనలో?
అటు దేవుని రెక్కల కష్టం అండి, ప్రతిదీ అండి. అందుకేనండి తినేటప్పుడు స్టైలిష్గా తినాలని చూస్తారు కొంతమంది. ఏం చేస్తారు, కొంచెం తిని అలా వదిలేస్తారు. హోటళ్లలో ప్రతి దానికి లెక్క ఉంది, మర్చిపోకండి. ప్రతి దానికి లెక్క చెప్పాలి. దేవుడు అందుకే చెప్తున్నాడు ఏమంటే, పండగ టైంలో కూడా వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. తెలుసో తెలియకో వదిలిపెట్టేస్తూ ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకవేళ మాంసం ఎక్కువైంది, తినేవాళ్ళు తక్కువయ్యారు, ఈ 2 ఫ్యామిలీలు కలిసి తినండిరా మీరు. ఎంత జాగ్రత్తగా దేవుడు మనకు నీతి నియమాలను నేర్పిస్తున్నాడంటే, మన బిడ్డలను సంబంధించి కూడానండి. చాలా మంది ఆ కరేపాకు ఒకటి కాదు, కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు ఉదాహరణకు సాంబార్ చేసాం అనుకోండి. సాంబార్ చేస్తారా ఇళ్లలో? చేస్తామండి. సాంబారు చాలా రేర్ అయిపోయిందండి, తెలుసా తెలీదా ఈ మధ్యకాలంలో మీకు? సాంబార్ చేయటం అనేది బాగా రేర్ అయింది. ఎందుకు రేర్ అయింది చెప్పమంటారా? అందులో ములక్కాళ్ళు తినరు, అందులో దొండకాయలు తినరు, అందులో బెండకాయలు తినరు, అందులో వేసినటువంటి ఏది వంకాయ తినరు, ఏది కూడా తినకుండా కుప్ప పెట్టేస్తారు. అసలు అంటే మనం వాళ్ళ తప్పు కాదండి, పిల్లలు తప్పు కానే కాదు, మన తప్పే. మనము తింటూ నాయన ఇది మాంసం ముక్క కంటే మంచిదిరా, శ్రేష్టమైంది, ఆరోగ్యకరమైందని. ఈ మధ్యకాలంలో నేను కొన్ని వీడియోలు, నిన్న రాత్రే కొన్ని ఒక ఒక వీడియోలు కొన్ని మంచిగా పెట్టారండి, చూశాను. పిల్లలు ఆ కూల్ డ్రింక్స్, ఆ పిజ్జాలు, ఆ బర్గర్లు, ఆ తర్వాత కేఎఫ్సి ఇవన్నీ తింటున్నప్పుడు లోపల పేగుల్లో ఏం జరుగుతుంది అనేది ఒక పిక్చరైజేషన్ అయ్యేటట్టు చూపించారండి. చాలా బాగా అనిపించింది. అది కూల్ డ్రింక్ తాగినప్పుడు ఎలా అనిపిస్తుంది, లోపల ఏమైపోతున్నాయి, ఆ పురుగులు ఎట్లా ఫామ్ అవుతాయి, అక్క ఇంటెస్టైన్స్ ఆ పేగుల్లో అన్ని చూపించాడండి. అలా కాకుండా మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆకుకూరలు, కాయగూరలు ఇన్ని తింటున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా చూపించారు. చాలా బాగా అనిపించింది. అవి మనం పిల్లలకు చూపించగలగాలి, అలాంటివి నేర్పించగలగాలి. ముందు మనకు తెలియాలి. ముందు మనం తినేటప్పుడు విధానం గమనించగలిగితే, మీరు తెలుసో తెలీదో భోజనం పెట్టిన తర్వాత నేను చాలా మంది పిల్లల్ని గమనిస్తూ ఉంటా. సంఘంలో అందరినీ మనం కూర్చొని భోజనం చేసేటువంటి టైం వస్తుంది కదా, ఆ టైంలో పిల్లలందరినీ ఏదో చేస్తూ ఉంటారు అనుకుంటారేమో. నేను అక్కడ ఒకవైపు కూర్చొని స్టేజ్ మీద తింటూ ఉంటూనే పిల్లల్ని పెద్దల్ని అందరినీ గమనిస్తూ ఉంటా. చాలా రేరుగా మొత్తం గిన్నెంతా శుభ్రపరిచే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అంతా కుప్పలు కుప్పలు పెట్టేవాళ్లే. కాబట్టి వీళ్ళందరికీ తెలియని సత్యం ఏంటంటే, దేవుడి రెక్కల కష్టం గుర్తించకపోతే మన రెక్కల కష్టం ఎలా గుర్తిస్తారండి పిల్లలు? అన్ని ఇచ్చిన ఆయన రెక్కల కష్టమే, అడుగడుగున ఆయన కష్టమే కనపడుతూ ఉంటే, ఆయన కష్టమే గుర్తించినప్పుడు మన కష్టం ఆయన కష్టంతో పోల్చినప్పుడు ఎంత చిన్నది. అందుకే కాబట్టి మనం ముందు గుర్తిస్తే తండ్రి కష్టాన్ని, తల్లిదండ్రుల కష్టంగా మన కష్టాన్ని పిల్లలు గుర్తించడానికి అవకాశం ఉంది. కనుక దేవుడు అందుకే చెప్తున్నాడు, నాయన చాలకపోతే ఏం చేయమంటున్నాడంటే, ఇంకా 2 కుటుంబాలు కలిసి తీసుకోండి అని చెప్తూ 5వ వచనంలో అంటున్న మాట, నిర్గమకాండం 12వ అధ్యాయం 5వ వచనం, ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి లెక్కించాలి. పరిమితి ఎంత, ఎన్ని తింటారు, ఎంతమంది ఉన్నారు కుటుంబంలో? కొన్ని కుటుంబాల్లో 4 ఉండొచ్చు, కొంతమంది 5 మంది ఉండొచ్చు, 6 మంది, 7 మంది, ఇలా ఒక కుటుంబానికి ఒక్కొక్క నంబర్ ఉంటుంది. దాని ప్రకారంగా తీసుకోవాలి. మీరు ఎటు పడితే అటు తీసుకొని వేస్ట్ చేయటానికి కుదరదు నాయన అని చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ చూస్తే 6వ వచనంలో, నిర్దోషమైన ఏడాది మగపిల్లలు తీసుకోవాలి. గొర్రెల్లో నుండి అయినా సరే, మేకల్లో నుండి అయినా సరే దాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్ల అన్నాడు. ఇక్కడ కూడా దేవుడు అత్యద్భుతమైనటువంటి ముందస్తు ప్రణాళిక పనిచేస్తాడు. ఒక మగ గొర్రె పిల్లను ఇవ్వాలి, ప్లస్ నిర్దోషమైన దాన్ని ఇవ్వాలి, ప్లస్ ముసలిదాన్నో మరీ చిన్నదాన్నో కాదు, ఏడాదిది అని అంటే. మీకు ఎప్పుడైనా గొర్రెలు మేకలు మరి పెంచేదానికి సంబంధించినటువంటి ఐడియా వాళ్ళ దగ్గర కనుక్కున్నారో లేదు తెలియదు, కానీ ఒక ఏడాది వచ్చేసరికి మంచి ప్రాయం అటండి.
లేలేత యవ్వన ప్రాయం అంటారు వాటికి, ఆ గొర్రెలు తింటే ఆ టైంలో ఉన్నటువంటి దాన్ని తినడం మంచిదటండి, అట్టి మాంసాన్ని తినడం మంచిదట. అని మనం ఎప్పుడైనా మటన్ కొనడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా అడుగుతామండి అమ్మేవాడిని, ఒరే ఇది ఎంత వయసు ఉండొచ్చు అని అడుగుతామా? ఏం అడగం మనం. రేట్ ఎంత అనేది అడుగుతారు తప్ప, పక్కోడు అంతకిస్తున్నాడు ఇంతకిస్తున్నాడు నువ్వేంటి ఇంతకిస్తున్నావు అనేవాళ్ళు ఉంటారు తప్ప, ఆ ఎముకలు పెద్దగా వేయొద్దు, మంచి మాంసం మెత్తని కండ వెయ్యి అన్నటువంటి మాట చెప్తారేమో తప్ప, ఇది ఎంత ఏజ్ ఉండొచ్చు అప్రాక్సిమేట్ గా అంటే అర్థమైపోద్ది మనకి. వాడు ఒకవేళ 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే అది ముదురుదని అర్థం, 6 నెలలు 9 నెలలు అంటే అది మరి ఇంకా లేతదని అర్థం. అందుకే మంచి ప్రాయములో ఉన్నటువంటి దాన్ని, నిర్దోషమైన దాన్ని, మగదాన్ని, అంటే ఏజ్ ఫ్యాక్టర్ పనిచేయాలి అక్కడ, జెండర్ ఫ్యాక్టర్ పనిచేయాలి, ప్లస్ ప్యూరిటీ పనిచేయాలి. మూడింటిని, 3 సుగుణాలు కలిగిన దానిని అర్పణకు వాడాలి. అసలు దేవుడు అర్పణ అనేది ఎలా ఇస్తున్నామనే దాని మీద ఫోకస్ చేయమని చెప్తున్నట్టుగా ఉంది, మర్చిపోకండి. దట్టు రెండోది ఏంటంటే, ఈ 3 గుణగణాలు మన పస్కా పశువు అయినటువంటి యేసు ప్రభులో కనబడి, ఆయన ప్రాణం ఇచ్చిన ప్రాయం ఎప్పుడు? 33.5 మంచి యవ్వన ప్రాయం అండి, మంచి యవ్వన ప్రాయం, మంచి ప్రాయం అది. రెండోది మగ వ్యక్తి, మూడోది నిర్దోషమైనటువంటి వ్యక్తి. చాలా మందికి ఒక డౌట్, ఎందుకు నిర్దోషమే ఉండాలి చెప్పండి? అసలు నిర్దోషం అంటే ఏంటి అర్థం? ఏ దోషము లేని ఓకే, అంటే నిర్దోషం అంటే ఏ దోషం లేనిదని, దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కొన్ని కొలమానాలు ఉన్నాయి. అవేంటో దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, చూద్దాం. ఏమండి, చాలా అవసరం అండి ఇది. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 21వ వచనం. దానిలో లోపము అనగా దానికి కుంటితనైనను తనను గుడ్డితనైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. జింకను చాలక్క ఇక్కడ మీరు చూడండి, లోపము అంటే ఏంటట? కుంటిది గాని గుడ్డిది గాని ఇలాంటి ఏ అవయవ లోపాలు లేనటువంటి దానిని ఇవ్వాలి అని అర్థం. నిర్దోషమైంది అని అంటే ఎందుకంటే ఎందుకు అలాగ ఇవ్వాలి? కుంటితనం లేనిదేటువంటిది, గుడ్డితనం లేనటువంటిది, ఇలా చాలా చాలా ఉంటాయండి. మరి బక్కగా ఉన్నటువంటి దాన్ని, ఇలాంటివన్నీ ఇవ్వకూడదు అనేటువంటి మాటలు దేవుడు చెప్పాడు. అలాగే మలాకి గ్రంథంలో కూడా 1వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు చెప్తున్న మాట చూద్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 8వ. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అడుగుతున్న ప్రశ్న చూడండి చాలక్క. అసలు దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీ అధికారికి నువ్వు ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తావు? నిజంగానండి, దేవుడి సన్నిధిలో దేవుని ప్రతినిధికి ఇచ్చేటప్పుడు కానీ, సంఘానికి ఇచ్చేటప్పుడు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నా అధికారికి ఇస్తున్నప్పుడు నేను ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుని ఇస్తాను? ఫైన్ క్వాలిటీది ఇవ్వాలి, ఎవ్వరు ఇవ్వని ఇవ్వాలి, చాలా ప్రత్యేకమైనది ఇవ్వాలి, నన్ను ఎప్పుడు గుర్తు పెట్టుకునే విధంగా ఇవ్వాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఇస్తాం కదా. బలిగా అర్పణగా ఇచ్చేటప్పుడు కూడా ఇవి చేయమంటున్నాడు దేవుడు. అది దోషం కదరా అట్లా ఇస్తే. నువ్వు గుడిదాన్నో, కుంటిదాన్నో, లోపం కలిగిన దాన్నో, రోగగ్రస్తమైన దాన్నో ఇస్తే ఏదో రేటు తక్కువ వస్తుందని లోకంలో సామెత ఒకటి ఉంది. ఓల్డెన్ డేస్లో ఇప్పుడు వరకట్నాలు ఉన్నాయి కదా, అప్పుడు ఏముండేది తెలుసా అండి? ఓలీ ఇచ్చేవాడు.
మా నాన్నగారి టైంలో కూడా ఉండేదట. 101 రూపాయి ఇచ్చి ఓలి ఇచ్చి చేసుకున్నాడట మా అమ్మగారు. అలా ఓలి ఉండేది. లోకంలో సామెత ఉంది. ఓలి తక్కువని గుడ్డిదాన్ని చేసుకుంటే ఉన్న కొండలన్నీ పగలగొట్టిందట. విన్నారా ఇది? విన్నామండి. విన్నామయ్యా. ఓలి తక్కువని గుడ్డమ్మాయిని చేసుకుంటే, కళ్ళు లేని అమ్మాయిని చేసుకుంటే మొత్తం ఉన్న కొండలన్నీ పగలగొట్టేసిందంట. ఇట్లాంటి ఎందుకంటే బదులు కొట్టే కళ్ళు కనపడవు కదా పాపము బిడ్డకి. అది. అంటే మనం ఏదో తక్కువ వచ్చేస్తుందిలే, పోతే పోయింది అని ఈ మధ్యకాలంలో మనం చాలా మంది చూస్తూ ఉంటాం. దేవుడికి అని అంటారండి చాలా, అంటే కొన్ని నేను మన పూజా సామాగ్రి అని షాపులు ఉంటాయి కదండి, హైందవ సోదరులకు సంబంధించి పూజా సామాగ్రి షాప్. అక్కడ అడుగుతారు టెంకాయ. మామూలుగా మేము పచ్చడి చేసుకోవడానికి పచ్చి టెంకాయ అడుగుతూ ఉంటాం. కొబ్బరికాయ ఉంది అంటారు కదండి, ఆ కొబ్బరికాయ అడిగితే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే ఇంట్లోక దేవునికా అని అడుగుతారు. ఇదేంటిది అంటే దేవుడికి ఇచ్చేది అయితే ఒక రేటట, ఇంట్లోకి ఇచ్చేది ఒక రేట. అలాగే మీకు విషయం తెలుసో తెలీదు, తేనె కూడా అమ్ముతారు వాళ్ళు. తేనె ఇంట్లో వాడుకోవడానికి ఉండేది కాస్ట్లీ అంట, దేవుడికని ఇచ్చేటటువంటిది చీప్ అంట. ఎప్పుడన్నా మీరు ఆరా తీశారు లేదో నాకు తెలియదు కానీ, అలా ఇంటికి వాడుకునేవే కాస్ట్లీ ఉండి దేవుడికి ఇచ్చేవి మాత్రమే తేడా ఉంటాయి. ఎందుకంటే ఆయనకు ఇచ్చేటప్పుడు ఏంటి ఇది క్వాలిటీదా కాదా అని అడిగే నాదుడు ఉండడు, దేవుడు వచ్చి మాట్లాడేది ఏమి ఉండదు కదా అని అనుకుని చాలా మంది ఏం చేస్తారంటే అర్పణలో ఇవన్నీ చేసేస్తారండి. గుర్తుంచుకోండి, మనకి ఎలాంటిది ఇచ్చాడండి దేవుడు ఇచ్చేటప్పుడు? గాలి, పంచభూతాలు, ఇవన్నీ చాలా మంచివి ఇచ్చాడండి. దేవుడైన యెహోవా తాను చేసిన సమస్తమును చూచినప్పుడు చాలా మంచిదిగా ఉంటుంది. మంచిది. ఆయన ఇచ్చిన వాటితో పోల్చినప్పుడు మనం ఎంత ఇచ్చినా తక్కువేనండి ఆయనకి. కాబట్టి ఇక్కడ గమనించగలిగితే ఏడాది దానిని ఇవ్వాలి, మంచి ప్రాయంలో ఉన్నదాన్ని ఇవ్వాలి. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడికి అర్పణగా ఇవ్వవలసినటువంటిది మంచి ప్రాయంలో ఉన్నటువంటిది. చాలా సంతోషం అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. అలా టీనేజ్ అయిపోయిందండి, 19 years అలా అయిపోయాయి నాకు. ఇలా దేవుడి చేతిలోకి వచ్చేసాను. 19 పూర్తి అయిపోయాయి, 20వ సంవత్సరంలో పడ్డాను. 1999వ సంవత్సరంలో 19 ఏళ్ళు నాకు పూర్తి అయిపోయాయి ఏప్రిల్ 18కి. అలా 20వ ఏట అడుగు పెట్టేశాను. ఈలోపే మే మాసం నుండే, ఏప్రిల్ అయిపోయింది, మే మాసం నుండి దేవుడి పరిచయంలో ఉండిపోయినటువంటి పరిస్థితి. చాలా ఈ ప్రాయం చాలా విశిష్టమైందండి, చాలా శ్రేష్టమైందండి. ఏమండి, ఎక్కడికైనా వెళ్ళటానికి శక్తి, ఏదన్నా చేయటానికి శక్తి, గలమిపి మాట్లాడడానికి శక్తి, ఆలోచించి రాయటానికి శక్తి, 10 మందిని సమకట్టడానికి శక్తి, పురికొల్పటానికి శక్తి, మంచి ప్రాయం. మీకు విషయం చెప్పాను, గుర్తుందో లేదు మరి. ఇక్కడ ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరున్నా. అమ్మ అనుకుంటున్నారు, అన్న నేను కూడా ఉండను అన్న, వందనాలన్నా. నేనున్నా, నేను కూడా సీనియర్ సిటిజన్. 61. అమ్మా, ప్రభుత్వం దృష్టిలో మీరు సీనియర్ సిటిజన్, కానీ ప్రభు దృష్టిలో ముసలోళ్ళ కాదా అని అంటే కానే కాదు. ఎందుకు చెప్పమంటారా? యేసు ప్రభులు వారు చెప్పాడు, ముసలోళ్ళు అంటే ఎవరన్నాడు తెలుసా? ఏమండి, వాళ్ళని ముసలోళ్ళని. నీవు ముసలివాడవైనప్పుడు నీ చెయ్యి చాపుదువు, నీకు ఇష్టము కాని చోటికి వాళ్ళని తీసుకెళ్తారు. నీవు యవనుడివై ఉండినప్పుడు నీ నడుము కట్టుకొని నీకు ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్తావు అన్నాడు. ఇప్పుడు మరి అవ్వమ్మ గారు కావచ్చు, లేదంటే బాబు సార్ గారు కావచ్చు, ఇంకా నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మీరు అనుకున్న చోటుకి వెళ్ళగలుగుతున్నారా లేదా?
వస్తున్నామండి. ఎవరన్నా తీసుకెళ్ళాలి మిమ్మల్ని అంటే మీరు ఎవరన్నమాట? యవనస్తులండి. యవ్వనస్తులే. నడుచుకుంటూ వెళ్ళిపోతామండి. ఆ ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం వెళ్ళిపోతున్నాం అంటే చాలు, మనల్ని ఎవడు తీసుకుపోకుండా ఉంటున్నారంటే చాలు, మనం యవనులమే అంటే అర్థం ఏంటంటే దేవుడి సేవ చేయటానికి ఇది అనుకూలమైన ప్రాయం. అనుకూలమైన ప్రాయం. చాలా మంది మా వయసు అయిపోయింది అనుకొని సైడ్ అయిపోతూ ఉంటారు. నో నెవర్. మీకు వయసు అయిపోయింది, ముసలాళ్ళు అయిపోయిందని ఎప్పుడు అనుకోవాలంటే, కాలు తీసి కాలు పెట్టలేని కదపలేని పరిస్థితి, ఎవడో ఒకటి సహాయం ఉంటే తప్ప మీరు మరో ప్లేస్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు అనుకోండి మేము వృద్ధులం అయిపోయామని. అంటే మంచి ప్రాయం ఇది, మంచి ప్రాయం. ఈ ప్రాయంలో నిజంగానండి ఇప్పుడు ఈ ఏజ్ లో నేను కొంచెం ఇంకా సింక్ అయి తక్కువ అయిపోయింది కానీ జవసత్వాలు ఒక 20 ఏళ్ల క్రితం అంటే సేవలోకి వచ్చినటువంటి తొలినాళ్ళు ఒక మొదటి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చాలా ఎనర్జెటిక్ గా చేసేవాడండి సేవ. ఎన్ని ప్లేస్లు తిరిగేవాళ్ళము, ఎన్నెన్నో రకాలుగా కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఇప్పుడు కొంచెం తగ్గొచ్చు, యవన ప్రాయం ఉండినప్పటికీ ఒకవేళ తగ్గొచ్చు, కానీ ఇది కూడా దేవుడు అధిగమింపజేస్తాడు. ఆశ ఉంటే అధిగమింపజేస్తాడు. నేను 80 ఏళ్ళకే పోతాను అనుకున్నటువంటి వ్యక్తిని మరలే కొత్త జీవితాన్ని ప్రసాదించి 40 ఏళ్ళు దేవుడు ఆడుకోలేదు మోషే గారిని? కాలేబు గారికి 40 ఏళ్ల ప్రాయంలో ఎంత శక్తి ఉందో 80 ఏళ్ల ప్రాయంలో అంత శక్తి ఇవ్వలేదు ఆయన. కాబట్టి మనం ఇలాంటివి చూసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, 100% మనకు ప్రాయం ఉన్నప్పుడు, ప్రాయంతో పాటు పవిత్రత ఉన్నప్పుడు గమనించండి. ప్రాయం అయితే కొంతమందికి ఉంటుంది కానీ దాంట్లో ఏం పోగొట్టుకుంటారు? పవిత్రత కోల్పోతారు. పవిత్రత కోల్పోతే ప్రమాదమా? ఎంత ప్రమాదం అని అనుకుంటారండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనిషి పరిశుద్ధతను కోల్పోతాడో, ఈ వ్యసనాల బారిన పడతాడో, ఆ వ్యసనాలు మనిషిని ఏం చేస్తాయంటే వేరే వ్యాపకానికి వెళ్ళనివ్వండి. దేవుడు ఎందుకు మీ పవిత్రతను కోల్పోవద్దు, వ్యసనాలకు మీరు బానిసలు అవ్వద్దు అని ఎందుకంటాడంటే, వాళ్ళకి వేరే ధ్యాస ఉండదండి. ఇంకా అరే నా ఏజ్ ఏంటి, నాకు నా ముందున్న టార్గెట్స్ ఏంటి, నా ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఏంటి, నా దేవుడు ఏంటి, నా జన్మ ఏంటి, ఇవి ఏం ఆలోచన చేయరండి వాళ్ళు. వెళ్ళిపోవటమే, గుడ్డెద్దు చేలో పడ్డదన్నట్టు వెళ్ళిపోవటమే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వద్దు, దేవుడు ఏడాది అంటే ప్రాయంలో ఉన్నటువంటి దాన్ని, నిర్దోషమైనటువంటి దాన్ని, అలాగే మగదానిని ఆ రోజు కోరుకోవటం జరిగింది. ఇప్పుడు అందరినీ కోరుకుంటున్నాడు, మర్చిపోకండి. మగబిడ్డను ఒక్కరినే కాదండి. అసలు నేను చాలాసార్లు చెప్తుంటాను ఆడకూతుల గురించి, చాలా గర్వంగా చెప్తూ ఉంటా. ఏమనంటే, చాలా మంది మీరు రాజులు కాలేకపోయామేమో, గొప్ప నాయకులం కాలేకపోయామేమో, గొప్ప సేవ చేయలేకపోతున్నామేమో అన్న బాధ ఉంటే ఆడబిడ్డలకు ఎవరికైనా, మీరందరూ తెలుసుకోవాల్సిన సత్యం ఒకటే, మీరు రాజులు కాలేకపోవచ్చు, నాయకులు కాలేకపోవచ్చు, గొప్ప సేవ చేసేవాళ్ళు కాకపోవచ్చు, కానీ వాళ్లకు తల్లులు అవ్వచ్చు, వాళ్లకు సహకారులు అవ్వచ్చు. మర్చిపోకండి. కాబట్టి అంత గొప్ప భాగ్యం ఆడకూతుర్లకు దేవుడు ప్రసాదించాడు. నాకు కూడా బేసికల్లీ ఎక్కువగా మగపిల్లల కంటే ఆడపిల్లలే చాలా ఇష్టం అండి. దానికి రకరకాలైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో కూడా నేను కూడా దేవుడిని ఈవెన్ ప్రెగ్నెన్సీగా ఉండినప్పుడు కూడా దేవుడిని కోరుకుంటూ ఉండేవాడిని, తండ్రిని, నాయన నాకు మగపిల్లల కంటే నీ చిత్తమైతే అది కూడా నాయన ఇవ్వు ఆడపిల్లలు. నువ్వు అట్లా కోరుకున్నావు, దేవుడు ఆడపిల్లని ఇచ్చాడు అని చెప్తూ ఉంటుంది మా ఆవిడ అప్పుడు. నిజంగానండి చాలా ప్రత్యేకమైనండి ఆడబిడ్డలు, వెరీ స్పెషల్. అందుకే చెప్తూ ఉంటాను, దేవుడి సృష్టిలో లీస్ట్, చివరగా చేసినటువంటి సృష్టి ఆడబిడ్డే, కానీ బట్ నాట్ లీస్ట్. సృష్టికర్త అపురూప సృష్టి స్త్రీ అని పాట రాశాను. అది వినండి, ఎవరన్నా వినని వాళ్ళు, ఇంతకుముందు విన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా వినండి. 2 చరణాల్లోనే అద్భుతమైనటువంటి విషయాలు అందులో పొందుపరుస్తుంది. సో దేవుడు ఏం కోరతాడు అని అంటే నిర్దోషత్వాన్ని కోరతాడు. దానివల్ల ప్రయోజనం ఏంటంటే పర్ఫార్మెన్స్ పవర్ఫుల్ గా ఉంటుంది అటువంటి వ్యక్తి. ఎందుకంటే వ్యసనాలు ఏమి ఉండవు కదా వాళ్ళకి. ఏ వ్యసనాలు లేని వాళ్ళకి ఎలా ఉంటారు వాళ్ళు అని అంటే చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. మందు తాగినవాడు తాగనోడు రెండు ఇద్దరు సమానంగా ఉంటారండి?
వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం లేనివాడు ఇద్దరు సమానంగా ఉంటారా? చెప్పండి. లంచాలు తీసుకునేవాడు లంచాలు తీసుకునేవాడు ఇద్దరు సమానంగానే ఉంటాడా? నో, ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఖచ్చితంగా తేడా ఉంటుంది. నాతో పాటు పుట్టి పెరిగిన వాళ్ళు చాలా మంది లేరండి. మరణంతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. కారణం ఏంటంటే వాళ్ళు వ్యసనాలు బారిన పడ్డారు. దేవుడి మహాకృపను బట్టి ఆయన ఉన్న భయాన్ని బట్టి నాకు ఏ వ్యసనం బారి నేను పడకుండా నేను ఎనర్జెటిక్గా దేవుడు సాగు చేస్తాను. అందుకే దేవుడు ఏమంటాడంటే నిర్దోషత్వాన్ని పోగొట్టుకోవద్దు, అది చాలా శక్తివంతం. నీతి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారట? సింహంలా ధైర్యంగా ఉంటారు. కాబట్టి అది చాలా ముఖ్యమైనది. అందుకే ఇవి పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. ఇకపోతే ఈ సందర్భంలో డిఎల్ మూడీ గారు చెప్పినటువంటి ఒక కాఫీ ఉపమానం ఒకటి ఉందండి. ఈ విషయం చెప్పిన తర్వాత మనం ముగించుకుందాం. 5 వచనాలతోనే 13 వచనాలు అనుకున్నాము, కానీ అది కుదరని పరిస్థితి ఉంది కాబట్టి క్లోజ్ చేద్దాం. ఇక్కడ డిఎల్ మూడీ గారి కాఫీ ఉపమానం అని ఒకటి ఉందండి. ఎవరన్నా విన్నారా దాన్ని? డిఎల్ మూడీ గారు అని ఒక మిషనరీ అండి. ఆయన కాఫీ ఉపమానం అని ఆయన చాలా ఫేమస్ అయిందండి. కాఫీ ఉపమానం అద్భుతమైనటువంటి విషయం అది. ఆయన పేరు విన్నాం కానీ ఈ ఉపమానం తెలియదు. వెరీ గుడ్ అమ్మా. మనకు అవసరం. మీరు ఎప్పుడైనా స్త్రీల మైత్రుల్లో మాట్లాడేటప్పుడు కావచ్చు, ఏ సదస్సుల్లో మాట్లాడేటప్పుడు కావచ్చు, సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ మనకు కూడా చాలా అప్లై అయ్యేది. మాట్లాడుకోవడానికి మాత్రమే కాదు, మనకు అప్లై అయ్యేది. ఏంటంటే ఒకసారి సేవకు పరిచర్యకు వాక్య పరిచర్యకు పిలువబడ్డాడు ఆయన. ఇప్పుడు మాలాంటి దైవజనులను చాలా మంది పిలుస్తూ ఉంటారు కదా పరిచర్య కోసం. పిలువబడ్డారు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక ఫేమస్ పర్సన్, ఆమె లేడీ, ఆమె వాళ్ళ ఇంటికి ఆహ్వానం పలికింది. రండి భోంచేది, మా ఆతిథ్యం స్వీకరిద్దురు కానీ అని పిలిచింది. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె వాస్తవంగా ఎవరని తెలిసింది ఆయనకనంటే ఆమె ఒక వేశ్యావృత్తి ఉన్నటువంటి వ్యక్తి పిలిచింది. ఆమె దాంతోనే ఎక్కువ డబ్బు సంపాదించి నేము ఫేము అన్నటువంటి పరిస్థితుల్లో ఉంది ఆమె. సరే, ఈమెకి ఎలాగైనా అలా ఉండకూడదు అనేది నేర్పించాలని నేను ఆలోచన చేశాడు. ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి? ఈ ప్రపంచంలో ఏమంటే వ్యసన పరులకు నేర్పించడం అంటే సవాలుకరమైన విషయం. మీకు తెలుసో తెలియదు. వ్యసనాలకు బానిసలైనటువంటి వ్యక్తులకు గుణపాఠం నేర్పటం అంటే చాలా పెద్ద సవాలు. మీరు ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఏమన్నా చెప్పాలని చూసారేమో, ఎదురై ఉండొచ్చు. మరి అవునమ్మా, మరి ముఖ్యంగా వేశ్యలతో మనం డీల్ చేయాలంటే మామూలుగా ఉండదు. వాళ్ళు ఇంకా కరుడు కట్టినటువంటి రీతిగా ఉంటారు. అటువంటి ఆమెకు ఏం చేయాలని ఆలోచన చేసి ఆమె కాఫీ ఇచ్చారు. కాఫీ ఇస్తే కొంచెం తాగి ఏం చేశాడంటే మళ్ళీ ఆమెకి ఇచ్చాడు. అమ్మ మీరు తాగండి. ఈయన తాగి ఎంగిలి చేసిన కాఫీని ఆమెకి ఇస్తే ఆమె సిర్రెత్తిపోయింది. ఆమెకి శివాలెత్తుకుంది. నువ్వు తాగిన ఎంగిలి కాఫీని నాకు ఇస్తావా, ఏమనుకుంటున్నావు నువ్వు అని ఆయన మీదకి లేస్తే, అమ్మమ్మ కొంచెం కూల్గా ఉండండి, నేను మీకు ఒక విషయం చెప్పడానికి ఇది చేశాను, దయచేసి అన్నిదా భావించొద్దమ్మా. అరే నేను ఎంగిలి చేసింది అందులో మరలా నేను ఎవరిని, ఒక దైవజనుణ్ణి, ఏ రకమైనటువంటి పెద్దగా ఎటువంటి పాతకాలు పాపాలు దోషాలు లేనటువంటి రీతిగా ఉండి నిత్యము దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ప్రజలను దీవించినటువంటి నోరిది. నా ఎంగిలైనటువంటి దాని కాఫీని తాగటానికి నువ్వు ఇష్టపడట్లేదు, మరి నువ్వు ఇలాంటి పాపములో ఉంటూ దేవుడిని, అందులో చిత్రమైన విషయం అంటే ఆమె క్రిస్టియన్ అండి, దేవుణ్ణి ఎలా ఆరాధిస్తావు తల్లి? ఎంగిలైనటువంటి జీవితాన్ని ఎలా అర్పణ చేస్తావు, ఎలా స్వీకరిస్తాడు దేవుడు? ఒకసారి ఆలోచించమ్మా అన్నాడు. నిజమే కదా, ఒకరు ఎంగిలి చేసిన దాన్ని మనం తినడానికి వెనకాడతామే. అలాంటిది ఎవరెవరికో దారాదత్తం చేసిన జీవితాన్ని దేవుడికి అర్పించాలని చూస్తామా? అలాగ ఎప్పుడు చేయకు. మనం ఇస్తే మనకు మించిన ఫైనెస్ట్ క్వాలిటీ ఎవరు ఇవ్వకూడదు. ఏమిచ్చినా అలాగే ఉండాలండి.
దేవుడు మనకి ఇచ్చేటప్పుడు ఎట్లా ఇచ్చాడు అని ఆలోచన చేస్తే మనం ఎలాంటిది ఇస్తున్నాం అనేది ఆలోచన. ఈ దేహం ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తున్నాం, ఒక అర్పణ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తున్నాం, సమయం ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తున్నాం, పనికి మాల దానికి గంటలు గంటలు కేటాయించేసి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మేనమేషాలు లెక్కిస్తావా, టైం చూసుకుంటావా? ఆలోచన చేయండి. ఇలా జాగ్రత్తగా మనం అర్పణ చేయాలనేది ముఖ్యమైనది. రేపు మనం అన్వయంలో కూడా చాలా డీటెయిల్డ్ గా ఇంకా నేర్చుకుందాం పిల్లలు. ఓకే, సో ఇప్పటికీ మనం నిర్గమకాండం 12వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు నేర్చుకోవటం జరిగింది. మరుసటి దినాన్న మిగిలినటువంటి విషయాలను కూడా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే దయచేసి అడగండి, లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం.